హాయ్, ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. మీ అనసూయ. అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పుడు మనకేదైనా జ్వరం వచ్చినా, భయపడుతున్నా, ఆకలేస్తుందన్నా పరుగు పరుగున వెళ్ళి ఏదో తనకేం కావాలి అని చెప్పి వెంటనే చేసి పెట్టి, భయపడుతుంటే ధైర్యాన్ని చెప్పి, ఎన్నో కథలు చెప్పి, బుజ్జగిచ్చి, చందమామను చూపిస్తూ, అన్నం పెడుతూ ఎంత జాగ్రత్తగా పెంచుకుంటుందో తన బిడ్డల్ని. ఒక వయసుకు వచ్చిన తర్వాత తన బిడ్డలకి మంచి చదువులు చెప్పించి, తను ఎలా కష్టపడుతుందో ఆలోచించకుండా తన కష్టాన్నే పట్టుదలగా పట్టి తన బిడ్డల్ని ఒక దారిలో, ఒక క్రమశిక్షణలో పెట్టి చదివించి గొప్ప ప్రయోజకుల్ని చెయ్యాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. మనకు అమ్మ అన్నీ అందిస్తుంది. మనం అమ్మకేమిస్తున్నాం? అమ్మ మనలో నుంచి ఏమన్నా ఆశిస్తుందా? ఏమీ లేదు, ఒక ప్రేమ. అలాగే నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే అంతకంటే తల్లి ఆనందపడే క్షణాలు ఇంకొకటి ఉండదు. అదొక్కటే మీ నుంచి కోరుతుంది. చిన్నపిల్లలైతే బాగా చదువుకున్నానా, మంచి ప్రయోజకులు కావాలి అని ఆరాటపడుతుంది. మీకు చదువులైతేనేమి, కొనుక్కోవడానికైతేనేమి, మీకేం కావాలో సకలము అందిస్తున్నప్పుడు అమ్మకేం కావాలో మీరెందుకు అందించలేరు? ఎందుకు ఆరాటపడలేరు? అమ్మకేం కావాలి? నువ్వు చదువుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు బాగుంటావు, 10 మందిలో గొప్పగా ఉంటావు అని ఆలోచిస్తుంది. అందుకే అమ్మ ఎప్పుడు దేవతే. ప్రతి క్షణం తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం ఆరాట పడేది అమ్మ మాత్రమే. అమ్మ ఎంత ఆరాటపడుతుందో ఆరాటంలో అంత ప్రేమ ఉంటుంది. అది గ్రహించి ప్రతి బిడ్డ ప్రయోజకుడవుతాడు. లేదు అనుకున్న వాళ్ళు ఒక వయసు రాగానే నువ్వేంది మాకు చెప్పేది, నువ్వేంటి, నువ్వు చదువుకున్నావా, ఇలా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ ప్రయోజకులు కారండి. ఎందుకంటే తల్లి విలువ తెలిసిన వాళ్ళు ఎవరినైనా గౌరవిస్తారు. తల్లి విలువ తెలియని వాళ్ళు ఎవరిని గౌరవించరు. వాళ్ళ మనస్తత్వం అలాగే ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళయ్యి తన సంసారం అనుకుంటారు. అమ్మ ఇన్నాళ్ళ నుంచి నిన్ను సంతోషంగా చూసుకున్న ప్రేమంతా ఏమైపోయింది? అమ్మని అనాథాశ్రమంలో వేస్తున్నారు, అలాగే లేకపోతే వదిలేస్తున్నారు. ఎందుకు అలా చేస్తారు? మీరున్నన్ని రోజులు అమ్మ ఉంటుందా? ఉండదు కదా. అమ్మని ఎప్పుడు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుందో అన్నది గుర్తుపెట్టుకొని అంత ప్రేమని అమ్మా నాన్నకు అందించండి. అదే వాళ్ళకు కావాల్సింది, అంతకంటే ఇంకేమీ లేదు. ఏమంటారు?